యష్మిత. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సో మనం ముందు ఎపిసోడ్స్లో చేసినట్టు ఇప్పుడు ఇవాళ కూడా మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ మనము రిలాక్సేషన్ గొప్పతనం ఏంటి, మన ప్రాణాయామ చేస్తూ మనము ఇంకా ముందుకు వెళ్దామండి. సో మనం స్టార్ట్ చేసేద్దాము. మనం ఇవాళ అకార చాంటింగ్ చేస్తామండి. మనకు తెలుసు ఓం అన్న వర్డ్, ఓం అన్న శబ్దం మనకి 3 పదాలతో వచ్చిందండి. అకార, ఉకార, మకార. సో మనం ఇవాళ అకార చాంటింగ్ చేస్తాము. కానీ ఈ అకార చాంటింగ్ చేసే ముందు మనము ఎప్పుడైతే చేస్తామో మనం అప్పుడు మన నాభి కింద మనం అబ్జర్వ్ చేస్తూ మనం చాంట్ చేస్తాము. సో మన పామ్స్ని ఇలా నీస్ మీద పెడుతూ డీప్ ఇన్హేల్ చేస్తూ ఇప్పుడు డీప్ ఇన్హేల్, ఎక్స్హేల్ చేయండి. మీ బాడీలో అవుతున్న వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయండి. మీ బ్రెత్ని అబ్జర్వ్ చేయండి. స్లోగా 2 పామ్స్ని ఇలా కప్ షేప్లో పెడుతూ ఐస్ మీద పెట్టి మెల్లగా మీరు మీ ఐస్ ఓపెన్ చేయొచ్చండి. సో ఇవాళ మనం మొదటిగా ఐ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేస్తామండి. ఇన్ కంఫర్టబుల్ పోస్చర్లో మనం కూర్చొని ఇన్హేల్ చేస్తూ ఇక్కడ మన హెడ్ని, మన బాడీని మనం టర్న్ చేయము, ట్విస్ట్ చేయము, ఏం చేయము. ఓన్లీ మన ఐబాల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామండి. ఇన్హేల్ చేస్తూ 2 ఐబాల్స్ని అప్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ ఐబాల్స్ని డౌన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఇలా మనం ఒక 5 టైమ్స్ చేస్తామండి. మీ దృష్టంతా ఐబాల్ మీద పెడుతూ మీ శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఈ మూమెంట్ని చేయండి. తర్వాత స్లోగా సెంటర్కి వచ్చి రిలాక్స్ అయిపోండి. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇన్హేల్ చేస్తూ కుడి వైపున పైన వైపు, ఎక్స్హేల్ చేస్తూ ఎడమ వైపు కింద వైపు, డయాగ్నల్గా మనము ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేస్తామండి. కంటిన్యూ చేయండి. లాస్ట్ టైం. స్లోగా మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఎడమ వైపు పైన, ఎక్స్హేల్ చేస్తూ కుడి వైపు కింద. ఈ మూమెంట్ని
కంటిన్యూ చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మన ఐ బాల్తో ఇన్హేల్ చేస్తూ పైకంటూ రొటేషన్స్ అండి, మొత్తం కంప్లీట్ రొటేషన్స్. కావాలంటే మీరు ఈ బొటన వేలు ఇలా పైకని ఈ బొటన వేలుని కూడా చూడొచ్చండి. ఇలా ఇన్హేల్ చేస్తూ పైకని ఎక్స్హేల్ చేస్తూ రౌండ్ చేయండి. మీ బొటన వేలుని మాత్రమే చూడండి. ఇలా మీరు రొటేషన్స్ చేయండి క్లాక్ వైజ్. మీ హెడ్ని మాత్రం తిప్పకండి, ఓన్లీ మీ ఐ బాల్ని మాత్రమే తిప్పండి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. స్లోగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్ని రిలాక్స్ చేయండి. సో చూసారు కదండి, మనం ఐ ఎక్సర్సైజెస్ చేసాము. ఎందుకంటే మనం చూసే ఉంటాం ఇంట్లో కూడా చాలా స్క్రీన్ టైం ఎక్కువైపోయిందండి. పిల్లలు కూడా ఎక్కువ ఫోన్స్కి గేమ్స్ అని, పెద్దవాళ్ళు కూడా ల్యాప్టాప్స్, ఇంకా మనం ఆ స్క్రీన్ వరల్డ్, ఆ మాయా వరల్డ్లోనే ఉంటున్నాం. కాబట్టి మనము మన ఐ మజిల్స్ని, మన ఐని మనం కాపాడుకోవాలి. కాబట్టి మనం ఇవాళ ఈ ఎక్సర్సైజెస్ చేసామండి. సో మనం ఇవాళ ఆసనాస్తో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మన లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసేయండి. దాని తర్వాత ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ని అప్ చేసి ఈ కుడి ఫుట్ని ఇలా ఇలా మనం థై మీద పెట్టుకుంటామండి. పెట్టుకున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ ఇలా మనం హగ్ చేసుకొని, మన సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ కదండి. ఎవరు మనని ప్రేమించాలని మనం అనుకోవద్దు, మనని మనమే ప్రేమించుకోవాలి. ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ మన లెగ్ని ఇలా కిందికి చేసుకోవాలి. సో ఇన్హేల్ చేస్తూ మనము ఇలా హగ్ చేసుకుంటామండి లెగ్ని. ఎక్స్హేల్ చేస్తూ ఇలా కింది వైపు అనాలి. ఎంత వీలవుతే అంత కిందికి పుష్ చేయండి, గట్టిగా ప్రెస్ చేయకండి, ఇంజ్యూర్ చేసుకోకండి. ఎంత అయితే అంత. ఈ హగ్ చేసుకోవడం కూడా మన హెల్త్ ఎలా ఉన్నా, మన బాడీ ఎలా ఉన్నా, మనం మన బాడీని ప్రేమించాలండి. ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ ఇలా డౌన్. సో ఈ మూమెంట్ని మనం ఒక 5 times ప్రాక్టీస్ చేస్తాం. స్లోగా ఈ రైట్ లెగ్ని ఇలా రిలాక్స్ చేసేయండి. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేస్తాము. ఈ లెఫ్ట్ ఫుట్ని రైట్ థై పైన ఇలా పెడుతూ ఇన్హేల్ చేస్తూ ఈ లెగ్ని ఇలా హగ్ చేసుకోండి. ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఈ మూమెంట్ని మనం మళ్ళీ ఒక 5 times చేస్తాము. ఇది మన హిప్ జాయింట్ మీద వర్క్ చేస్తుందండి. మనం చాలా మన ఎమోషన్స్ కానివ్వండి, చాలా వరకు మన హిప్లోనే స్టోర్ అవుతాయి. స్పెషల్గా విమెన్స్కి అయితే హిప్లోనే చాలా ఎమోషన్స్ స్టోర్ అవుతాయి. సో ఇలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి డైలీ. దాని తర్వాత మనం మన లెఫ్ట్ లెగ్ని రిలాక్స్ చేస్తామండి. సో మనం స్లోగా ఇప్పుడు మన రైట్ లెగ్ని అప్ చేస్తూ మన కుడి ఫుట్ని ఇలా లెఫ్ట్ ఎల్బో దగ్గర ఇలా పెడుతూ ఈ కుడి మోకాల్ని చేతుల దగ్గర ఇలా మనం ఇలా దగ్గరికి చేసుకోవాలండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఇలా స్పైన్ని ఇలా కాకుండా ఇలా స్ట్రైట్గా పెడుతూ లెగ్ని ఇలా మన వైపుకి పుల్ చేస్తాము. ఇలా మనము ఈ పోస్చర్లో కొన్ని సెకండ్స్ కోసం హోల్డ్ చేస్తామండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి.
స్లోగా ఎక్స్హేల్ చేస్తూ ఈ రైట్ లెగ్ని రిలాక్స్ చేసేయండి. ఇప్పుడు మనము లెఫ్ట్ లెగ్తో చేస్తామండి. మనము లెఫ్ట్ ఫుట్ని ఇలా రైట్ ఎల్బో దగ్గర పెడుతూ లెఫ్ట్ నీని ఇలా లెఫ్ట్ ఎల్బో దగ్గర పెడుతూ ఒక బేబీని ఎలా హోల్డ్ చేస్తారో మీరు అలా దగ్గరికి ఇలా పుల్ చేస్తూ హక్ చేసుకొని ఉండండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ కంపల్సరీ చేయాలి. ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో మీరు పక్కా ఫీల్ అవ్వండి, అబ్జర్వ్ చేయండి. యోగా అన్నదే ఒక అవేర్నెస్ కాబట్టి ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ ఈ లెగ్ని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనం మన యాంకిల్ రొటేషన్ చేస్తాము. ఇలా ఇన్హేల్ చేస్తూ ఈ రెండు యాంకిల్స్ని ఇలా రైట్ సైడ్కి తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్కి ఇలా రొటేషన్ చేస్తాము. ఎంత వీలైతే అంత చేయండి, అవ్వకపోయినా పర్లేదు, ట్రై చేస్తున్నారు అదే చాలండి. రొటేట్ చేస్తూ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. సో ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని ఇలా పైకనండి. ఎక్స్హేల్ చేస్తూ మన స్పైన్ లోవర్ నుంచి ఇలా మనం బెండ్ అవుతామండి. ఎంత అయితే అంత బెండ్ అవ్వండి, పర్లేదు. కాకపోతే ఈ హంచ్ అవ్వకుండా చూసుకోండి, ఈ స్పైన్ మాత్రం ఇలా ఉండొద్దు. సో మనం ఏం చేస్తామంటే ఇన్హేల్ చేస్తూ లెందెన్ చేస్తూ మన స్పైన్ని ఎక్స్హేల్ చేస్తూ మనం ఫార్వర్డ్కి మూవ్ అవుతాము. అయిన తర్వాత ఈ రెండు ఫీట్ని ఇలా పట్టుకొని మనము మన బిగ్ టోస్ని ఇలా చూస్తామండి. ఈ పొజిషన్కి వచ్చాక ఇన్హేల్ ఎక్స్హేల్ చేయండి. దీన్ని పశ్చిమోత్థానాసన అంటారు. చాలా మంచి ఆసన. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానివ్వండి, హెరీనియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్లీజ్ ఈ ఆసన చేయొద్దు. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్ని చేసి తర్వాత హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఇలా కూర్చొని సో ఇప్పుడు మనము రెండు సోల్స్, దీన్ని సోల్ అంటారండి. ఇలా మనము దీన్ని రెండింటిని ఇలా జాయిన్ చేస్తూ బద్ధకోణాసనానికి వచ్చేస్తాము. ఇక్కడ మీరు ఇంటర్లాక్ చేయొచ్చు ఈ రెండు పామ్స్ని ఇలా దగ్గరకని, ఫింగర్స్ని ఇలా దగ్గరని, మీ స్పైన్ని ఇలా స్ట్రైట్ చేస్తూ ఎంత అయితే అంత మనము నీస్ని కిందికి చేస్తామండి. ఒకవేళ చేయలేకపోతే బ్లాక్స్ కానివ్వండి, కుషన్స్ కానివ్వండి పెట్టి కూడా మీరు కూర్చోవచ్చు, పర్లేదు. ఇలా మనం ఐస్ క్లోజ్ చేసి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఇన్హేల్ చేస్తూ ఇలా పైకి లేపి ఎక్స్హేల్ చేస్తూ ఇలా డౌన్, తిత్లీ మూమెంట్ అంటారు, బటర్ఫ్లై పోజ్. సో మనము ఈ మూమెంట్ని ఒక 2 minutes వరకు చేద్దాం. ఈ ఆసన చాలా మంచి ఆసన. ఎప్పుడైతే మనం సైకిల్లో ఉంటామో, విమెన్స్కి PCOS ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచి ఆసన. స్లోగా రిలాక్స్ అయిపోండి. సో ఇవాళ మనం ఒకటి చేద్దామండి. ఇప్పుడు ఇలా రెండు లెగ్స్ని ఇలా దగ్గరకు వచ్చేసి సపోర్ట్ తీసుకోకుండా మనం లేవాలండి.
మీరు ఇలా క్రాస్ చేసి కూడా ఇలా లేవచ్చు. లేచిన తర్వాత మనము మళ్ళీ ఆసనాస్ చేసేద్దాము. ఫస్ట్ మనం ఇప్పుడు తాడాసనకి వచ్చేయాలి. ఇక్కడ వచ్చేసిన తర్వాత మనము ఒక లెగ్ని ఇలా వెనక్కి తీసుకోవాలి. డిస్టెన్స్ నేను చెప్పినట్టు మీరు ఈజీగా వచ్చేయాలండి, అలా ఉండాలి. దాని తర్వాత ఈ ఫుట్ పొజిషన్ మాత్రం 90 degrees ఉంటుంది, బ్యాక్ ఫుట్ ఏమో 45 degrees ఉంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కాలు ఇటు ఈ కాలు ఇటు ఉండొద్దు, ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. దాని తర్వాత ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని మన లెగ్ ఎలా ఉందో అలా మనము అలా పెడతాము. ఇన్హేల్ చేయండి ఇక్కడ, ఎక్స్హేల్ చేస్తూ ఈ ఫ్రంట్ లెగ్ని ఇలా బెండ్ చేయండి. ఈ ఫ్రంట్ థై ప్యారలల్ వచ్చేటట్టు చూసుకొని ఈ ఫింగర్ని, మిడిల్ ఫింగర్ని మీరు ఇలా చూడాలి. దీన్ని వీరభద్రాసన అంటారు. మనం ఈ పోస్చర్లో ఒక 2 minutes ఉంటామండి. దాని తర్వాత స్లోగా ఇన్హేల్ చేస్తూ ఈ లెగ్ని ఇలా స్ట్రైట్ చేసి ఎక్స్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. దీని తర్వాత ఇక్కడే మనం మన ఫీట్ పొజిషన్ని చేంజ్ చేయొచ్చు. మళ్ళీ తాడాసనకి రాకుండా ఇలా కూడా చేయొచ్చండి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇన్హేల్ చేస్తూ 2 హ్యాండ్స్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఆసనాస్ కొన్ని ఆసనాస్ మనం 2 లెగ్స్తో చేయాలి, కొన్ని ఆసనాస్ చేయకపోయినా పర్లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని ఇలా ఇన్ లైన్ విత్ ద లెగ్ చేసి ఎక్స్హేల్ చేస్తూ లెగ్ని బెండ్ చేయండి. ఈ ఆసన పేరు వీరభద్రాసన, అంటే వారియర్. ఒక వారియర్ లాగా ఫీల్ అవ్వండి. చాలా మంచి ఆసన, మన లెగ్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి. మన నీస్ని, మన లెగ్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇలా మళ్ళీ మనం ఒక 2 minutes ఈ ఆసనాలో హోల్డ్ చేసి, ఇక్కడ ఇంకొక పాయింట్, ఇలా ఫార్వర్డ్ కానీ ఇలా బ్యాక్ వెళ్ళకుండా ఇలా స్ట్రైట్గా ఉండాలి. మీ అప్పర్ బాడీ ఇలా స్ట్రైట్గా ఉంటూ ఇలా హోల్డ్ చేయండి. స్లోగా హ్యాండ్స్ని ఇలా రిలాక్స్ చేసి లెగ్స్ని కూడా రిలాక్స్ చేసేయండి. సో చూసారు కదండి, డే బై డే మీ బాడీ టోన్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారండి. టోన్ అవ్వడం, ఫ్లెక్సిబుల్ అవ్వడం మీరే అబ్జర్వ్ చేస్తారు. ఇంకొకటి చిన్న పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, వేరే వాళ్ళ వల్ల మనము మన మూడ్ని కానివ్వండి డిస్టర్బ్ చేసుకుంటాము. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళ వల్ల మన పీస్ పోవద్దంటే మనము వేరే మాటలన్నీ వదిలేయాలండి. విననట్టు ఉండటం చాలా మంచిది. సో ఇవాళ మనం ఇంకొక ఆసన ప్రాక్టీస్ చేద్దాము. దాన్ని నటరాజాసన అంటారు. దానికి మనము తాడాసనలో ఉంటాము. ఇప్పుడు రైట్ లెగ్ని ఇలా మనము వెనక వైపు ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫుట్ని ఇలా మనము కుడి చేతితో ఇలా పట్టుకొని ఈ ఎడమ చేతిని మనము చిన్ముద్ర అంటారండి. దీన్ని ఇలా మనం మన బొటన వేలు, చూపుడు వేలని ఇలా పెడుతూ ఇలా పైకి పెడతాము. కుదిరని వాళ్ళు ఇక్కడ గోడ ఉంటే గోడ పక్కన వెళ్ళి హ్యాండ్ పెట్టి కూడా చేయొచ్చండి. దాని తర్వాత ఇన్హేల్ చేస్తూ ఈ లెగ్ని ఇలా పైకి ఇంకా వెనక్కి అంటూ ఒకటే పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి. దీని ఇంగ్లీష్ పేరు డాన్సర్ పోజ్ అంటారండి. పర్లేదు, మీరు డాన్స్ చేస్తూ ఉండొచ్చు, కానీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రైట్ లెగ్ని రిలాక్స్ చేయండి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనం ఈ లెగ్ని ఎంత వెనక్కి ఇంకా పైకి చేస్తామో అంత స్ట్రెచ్ ఫీల్ అవుతాము. సో కుదరకపోయినా పర్లేదు, ఎంత అవుతే అంత చేయండి. మనము మన లెఫ్ట్ సైడ్తో కూడా చేద్దాము. ఇలా లెఫ్ట్ ఫుట్ని ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్ని మళ్ళీ చిన్ముద్రలో పెడుతూ ఒక పాయింట్ వైపు గేజ్ చేస్తూ లిఫ్ట్ చేయండి. ఇక్కడ చాలా ముందుకి వెళ్ళకుండా చూసుకోండి. బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి.
ఫోకస్, కాన్సంట్రేషన్ పెంచుతుంది. స్లోగా ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అయిపోయింది. సో మనం ఈ ఆసనాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేద్దామండి. మళ్ళీ మన లెగ్ని ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఈ నీని బెండ్ కాకుండా చూసుకోండి. తర్వాత ఇలా మనం స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయండి. స్లోగా ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అయిపోండి. సో ఒకవేళ మీరు ఇది కాకపోయినా ఇంట్లో ఒక లెగ్ పైన ఇలా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు నాతో పాటు. ఇలా వన్ లెగ్ మీద కూడా మీరు బ్యాలెన్స్ చేయలేరండి. ఎందుకంటే మన థాట్స్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్ వల్ల, మన మైండ్ సెట్ వల్ల అలా ఉంటాము. సో అప్పుడప్పుడు ఇలా ఒక లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తూ ట్రై చేస్తే మన బ్యాలెన్సింగ్ ఆసనాస్ చాలా బాగా చేయొచ్చండి. సో మనం మళ్ళీ చేద్దాము. మళ్ళీ మన రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేస్తూ మనము ఇలా అప్ చేయండి. స్లోగా ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేద్దాము. లెఫ్ట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి రైట్ హ్యాండ్ని ఇలా పెడుతూ బెండ్ అవ్వండి. ఒకవేళ మీరు ఇలా నిల్చోలేకపోతే ఒక వాల్ దగ్గర వెళ్ళి ఇలా చెయ్యి వాల్ పైన పెట్టి కూడా మనం ఈ కాల్ని ఇలా లేపొచ్చు. స్లోగా ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అయిపోండి. సో ఇవాళ మనము ఆసనాస్ పార్ట్ని ఎండ్ చేసేద్దాము. దీని తర్వాత మనకి రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్ అండి యోగాలో. ఎందుకంటే ఇది జిమ్ కాదు కదా, జిమ్లో మనము వర్కౌట్ చేస్తాము, ఎక్సర్సైజెస్ చేస్తాము, కానీ మన మైండ్కి మనం రెస్ట్ ఇవ్వము. యోగా అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, కాబట్టి మనము రిలాక్సేషన్ చేసేద్దాము. సో దానికి మనము శవాసనలో పడుకుంటాము. శవాసనలో మన రెండు కాళ్ళని దూరం పెడుతూ టోస్ని సపరేట్ చేస్తూ హ్యాండ్స్ని అవే పెడుతూ నోస్ని స్ట్రైట్గా అప్ చేసి కొద్దిసేపు ఒక 2 minutes రిలాక్సేషన్ తీసుకోండి. సో రిలాక్సేషన్ చేసేద్దాము. దానికి నేను చెప్పినట్టు శవాసన్కి వచ్చేయాలండి. సో ఇప్పుడు స్లోగా కుడి వైపున ఇలా తిరిగి స్లోగా ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా కింద పెడుతూ సపోర్ట్ తీసుకుంటూ సిట్టింగ్ పొజిషన్కి వచ్చేయండి. సో ఈ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్తో మనము ఈ లోకాన్ని బ్లెస్ చేద్దాము. దానికి మనమందరం కలిసి ఒక మంత్రం లోకా సమస్త సుఖినో భవంతు అని మనము చాంట్ చేద్దామండి. ఓం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్లోగా కప్ షేప్తో పామ్స్ చేసి ఐ మీద పెట్టి మెల్లగా ఐస్ ఓపెన్ చేయండి. ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్తో మీ డేని స్టార్ట్ చేసేయండి. ఒక చిన్న సలహా అండి, ఇవాళ మనం ఐ ఎక్సర్సైజెస్ చేసాం కాబట్టి సలహా కూడా ఐకి సంబంధించింది. మన ఐ మజిల్ని
చాలా స్ట్రెస్ తీసుకుంటుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు స్క్రీన్ టైం వల్ల కానివ్వండి, ల్యాప్టాప్స్ ఎక్కువ వాడడం వల్ల మన ఐ మజిల్స్ని స్ట్రెస్ తీసుకుంటుంది. కాబట్టి మనం దాన్ని రిలాక్స్ చేస్తామండి. పొద్దున సాయంత్రం కానివ్వండి కూల్ వాటర్, ఒక ఐ కప్ ఉంటుందండి షాప్లో, ఐ కప్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. లేదన్నా మన పామ్లో ఫ్రెష్ వాటర్, డస్ట్ లేకుండా వాటర్ తీసుకొని ఐ బాల్ని మనము అందులో పెట్టి ఐ బాల్ని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా రొటేషన్ చేసి దాన్ని క్లెన్జన్ చేసేయండి. దానివల్ల మన ఐ మజిల్స్ కానివ్వండి స్ట్రెస్ రిలీజ్ చేసేస్తుంది, ఐ మజిల్స్లో రిలాక్స్ చేసేస్తుంది. కాబట్టి ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ధన్యవాదాలు.